హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు అక్కినేని నాగ చైతన్య. పెద్దగా ఒక్క హిట్ కూడా అందుకోనప్పటికీ హీరోగా మాత్రం మంచి సక్సెస్ ని అయితే అందుకున్నారు. ఇక ప్రస్తుతం చెయ్యి వచ్చేసి తండేల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య వాళ్ళ అమ్మ గురించి, రామానాయుడు గారి గురించి, ఏఎన్ఆర్ గారి గురించి షాకింగ్ విషయాలైతే తెలియజేశాడు. చెయ్యి మాట్లాడుతూ, రామానాయుడు గారు, ఏఎన్ఆర్ గారి నుంచి చాలా నేర్చుకున్నాం. ఒక మనిషి పలానా టైం చెప్పారంటే ఆ సమయానికి మనం విలువ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎన్నో పనులు వదులుకొని వస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేవారు. నేను చిన్నప్పుడు అంతా అమ్మ దగ్గరే పెరిగాను. 18 సంవత్సరాలు అమ్మే నన్ను పెంచింది. అమ్మ చాలా స్ట్రిక్ట్, ఎథిక్స్ ఫాలో అవుతారు. క్రమశిక్షణ, టైం సెన్స్, ఒక పర్సన్ కు రెస్పెక్ట్, ఇవన్నీ నాకు అమ్మే నేర్పించింది. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ. బాగా కంఫర్ట్ ఉన్న వాళ్ళతోనే ఓపెన్ అవుతాను. అందుకని నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఉండరు. వద్దు కూడా, 4-5 ఉంటే చాలు. అది కూడా హానెస్టీగా ఉండే వాళ్ళు ఉంటే చాలు అన్నట్లుగా ఈ విధంగా చెప్పుకొచ్చాడా. సో దాంతో నెటిజన్లు వచ్చేసి, నిజమే అన్నా, నీలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు ఆ సమంతనే ఏడవాలి. అసలు నీలాంటి వాడు శామ్ కి దొరుకుతాడా చెప్పన్నా? ఎంత హానెస్టీగా ఉంటావు అండ్ నీ ఎథిక్స్ ని మీ మదర్ మిమ్మల్ని నిజంగా చాలా బాగా పెంచారు. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మదర్ అన్న. సమంత మీరు మళ్ళీ కలిస్తే చాలా బాగుంటుంది. మీ ప్రేమ ఎప్పటికీ అలానే నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ మళ్ళీ కలవండి అన్నట్లుగా పలువురు నెటిజన్లు అయితే కామెంట్లు చేసేస్తున్నారు. సో దాంతో ఈ వీడియో కాస్త ఇట్టే వైరల్ గా మారిపోయింది.